నాకు పెళ్ళైనప్పుడు నాకు కేవలం 19 సంవత్సరాలు. అంత చిన్న వయసులో పెళ్ళైనా కూడా ఎప్పుడు నేను పెద్ద చదువులు చదవాలని కోరుకునేదాన్ని. నా కళ్ళల్లో నేను విజయం సాధించాలని ఎప్పుడు నారా లోకేష్ గారు నన్ను సపోర్ట్ చేసేవారు. పై చదువులకు అమెరికాకి వెళ్ళటానికి ఒకసారి కాదు 2 సార్లు అమెరికాకి వెళ్ళటానికి చాలా సపోర్ట్ చేశారు. అదే కాకుండా వేరే కంపెనీల్లో పనిచేయటానికి కూడా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేయటానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నేను ఈ చదువు ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా హెరిటేజ్ కంపెనీని నడపగలుగుతున్నానంటే అదే కాకుండా మన ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం మన లోకేష్ గారి సపోర్ట్ వల్లనే. ఇందులో మంచి విషయం ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు ఇచ్చారో అటువంటి సపోర్ట్ ఆయన ప్రతి మంగళగిరి మహిళకి ఇస్తున్నారు. ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు నేను కలిసి హెరిటేజ్ ఫుడ్స్లో పనిచేసాము. ఇంతకుముందు ఆయన చేసేవారు అక్కడ. మేము హెరిటేజ్లో చూసాము మహిళలు ఎంతో కష్టపడతారు. ప్రత్యేకంగా మహిళా రైతులు ఎంతో కష్టపడి పాలిచ్చి వాళ్ళ చేతికి ఒక ఆదాయం వచ్చేటట్టు చూసేవాళ్ళని. ఆదాయం కేవలం డబ్బులే కాకుండా వాళ్ళకి వాళ్ళ విలువ వాళ్ళ సొసైటీలో వాళ్ళ గ్రామాల్లో ఎంతో పెంచేది. ఇది చూసి మాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది. వాళ్ళు చేతికొచ్చిన డబ్బులు కూడా చాలా రెస్పాన్సిబుల్గా చాలా జాగ్రత్తగా పిల్లల మీద, పిల్లల విద్య మీద, హెల్త్ మీద, ఇటువంటి వాటి మీద చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మాకు హెరిటేజ్ ఫుడ్స్లో మహిళా రైతులు చూసి ఆ సక్సెస్ స్టోరీస్ చూసి ఏ సాటిస్ఫాక్షన్ ఉండేదో ఈరోజు మన స్త్రీ శక్తి ప్రోగ్రాం మహిళల్ని చూసి దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. నారా లోకేష్ గారి ఆశయం ఒక్కటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి, వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలనేది. మనము 2019లో చూసాము ఎలక్షన్స్లో ఆయన ఓటమి ఎదుర్కొన్నా కూడా తప్పకుండా మీ అందరి మనసులు గెలుచుకున్నారు. ఎంతోమంది చెప్పారు మీరు మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, వేరే ఏదో సేఫ్ నియోజకవర్గం చూసుకోవచ్చు కదా, ఈ హిందూపూర్ లాంటి నియోజకవర్గమో లేకపోతే కుప్పం లాంటి నియోజకవర్గమో చూసుకోవచ్చు కదా అని ఆయన పట్టుదలతో చెప్పారు. మంగళగిరిలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్, నా ఆశయం ఏంటంటే నేను మంగళగిరిని ఒక మోడల్ నియోజకవర్గంగా భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా నిర్మిస్తానని. మీకందరికీ తెలుసు గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా ఆయన సొంత రిసోర్సెస్తో బాగా శ్రమపడి దగ్గర 29 సంక్షేమ ప్రోగ్రాంలు మన మంగళగిరిలో నడుపుతున్నారు. కేవలం మహిళలకే కాకుండా యువతి యువకులకి, వృద్ధులకు, కార్మికులకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ నడుపుతున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా దళితుల ఇళ్లకు పెళ్లికి తాలిబొట్టు కూడా అందించడం జరుగుతుంది. అన్న క్యాంటీన్లు నడుపుతున్నాము. అదే కాకుండా ఎన్టీఆర్ సంజీవిని కింద ఉచిత వైద్యం అందిస్తున్నాము. ఇవన్నీనే కాకుండా లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంక్షేమ సంఘం ద్వారా ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరుగుతుంది. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి నారా లోకేష్ గారు నడిపే ప్రోగ్రామ్స్. కానీ నిజంగా మా ఇద్దరికి మా మనసుకి దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి అనే ఈ ప్రోగ్రామ్.